హాయ్ హలో అండి. ఇదిగో చికెన్ తయారీ విధానం అయితే మీకు చూపిస్తున్నానండి. అమ్మ చేస్తుంది అనమాట. చూసిరు కదండి, మంచిగా మసాలా, ఓల్ గరం మసాలా, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా అయితే ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందండి. తర్వాత పసుపు వేసింది, అది కూడా వేయించుకున్న తర్వాత చికెన్ వేసింది అనమాట. చికెన్ వేసి మంచిగా ఆయిల్లో అయితే ఆ మసాలా అంతా పట్టేంత వరకు మగ్గించి ఇంకా ఉప్పు వేసిందండి, సాల్ట్ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని, చికెన్లో ఎక్కువ వాటర్ అయితే వేయలేదు చూసిరా అండి. ఆ వాటరే మనకు ఊరుతాయి అనమాట అందులో. అలాగే ఇంకా టమాటా, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా ఓల్ గరం మసాలా కాకుండా ఇంకా మన తయారీ మసాలా ఉంటుంది కదండి, బయట దొరికేది, అది వేసిందనమాట. పెరుగు వేసిందండి. పెరుగు ఇంకా ఏమంటారంటే గసగసాలు, కొబ్బరి అవన్నీ వేసిందనమాట. చూసిరండి, తయారీ విధానం అయితే సూపర్ ఉంది కదా, టేస్ట్ కూడా